Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a human digestive system in our video. Human digestive system. So human digestive system is one of the best example for holozoic nutrition. So manam types of heterotrophic nutrition lo chadukunnamo. We have three types of heterotrophic nutrition: parasitic nutrition, saprozoic nutrition and holozoic nutrition. Holozoic nutrition ante ento gurtunda? It is a type of nutrition in which organisms take complex food materials into body and converts them into simpler ones by using digestive enzymes. So, ఈ holozoic nutrition లో organisms ఏం చేస్తాయి అంటే they will take food materials in complex form. కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటిని కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తాం. సో ఈ సబ్స్టెన్సెస్ని బాడీలోకి తీసుకుని ఏం చేస్తే దే విల్ కన్వర్ట్ దమ్ ఇంటూ సింప్లర్ వన్స్. వాటిని సింపుల్ వన్స్గా కన్వర్ట్ చేస్తాయి. అంటే కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా, ప్రోటీన్స్ని ఎమైనో యాసిడ్స్గా, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేయడాన్ని డైజెషన్ అంటాం మనం యాక్చువల్గా. సో ఇలా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని సింపుల్ వన్స్గా కన్వర్ట్ చేసుకుంటాయి, అంటే డైజెస్ట్ చేసుకుంటాయి. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. కొన్ని ఎంజైమ్స్ని యూజ్ చేసి, కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేసుకొని ఇలా ఫుడ్ మెటీరియల్స్ని కాంప్లెక్స్ నుంచి సింప్లర్ ఫార్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాయి. ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని మనం హోలోజాయిక్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. హోలోజాయిక్ న్యూట్రిషన్. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోలోజాయిక్ న్యూట్రిషన్. దాని గురించిన డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, digestive system in case of human beings is present in the form of a long tube. సో మన హ్యూమన్స్లో డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే లాంగ్ ట్యూబ్ ఫామ్లో ఉంటుంది, లాంగ్ ట్యూబ్ ఫామ్లో. సో దిస్ ఈస్ ద ట్యూబ్. This long tube is called as alimentary canal or digestive tract or gut అని పిలుస్తాం. సో 3 నేమ్స్ ఉన్నాయి. Digestive system in case of human beings is present in the form of a long tube called as alimentary canal or digestive tract or gut అని పిలుస్తాం. This alimentary canal has so many parts. సో ఈ alimentary canal ఎలా ఉంటుంది అంటే ఒక ట్యూబ్లా ఉంటుంది కదా. ఈ ట్యూబ్లో మధ్యలో మనకి చాలా స్వెల్లింగ్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క చోట ఫుడ్ ఒక్కోలాగా డైజెస్ట్ అవుతుందన్నమాట. సో ఎలా డైజెస్ట్ అవుతుందో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు have a check on its parts ఎలా ఉన్నాయో చూద్దాం. సో దిస్ ఈస్ a digestive tract. First, the digestive tract or alimentary canal in human beings starts with mouth. దేంతో స్టార్ట్ అవుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్? మౌత్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఎండ్స్ విత్ అన్ ఓపెనింగ్ కాల్డ్ యాజ్ ఏనస్. సో ఫుడ్ మొత్తం డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఈ alimentary canal దేంతో ఎండ్ అవుతుంది అంటే through an opening called as anus. Anus అనే ఓపెనింగ్తో ఎండ్ అవుతుంది. మధ్యలో ఏం పార్ట్స్ ఉన్నాయో చూడండి. మౌత్ అండ్ క్యావిటీ ప్రెసెంట్ ఇన్ ద మౌత్ కాల్డ్ యాజ్ ఓరల్ క్యావిటీ. ఓరల్ అంటే మౌత్కి సంబంధించిన వర్డ్. ఓరల్ క్యావిటీ అంటే మౌత్లో ఉన్న స్పేస్ని మనం ఓరల్ క్యావిటీ అని పిలుస్తాం. సో మౌత్, ఇక్కడ ఉండే పోర్షన్ ఓరల్ క్యావిటీ. అండ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, this part is called as pharynx. Pharynx అని పిలుస్తాము. And this tube is called as esophagus or food pipe. And this pouch or bag-like structure is called stomach. This U-shaped tube is called as a duodenum. This coiled tube is called as a small intestine. And this portion is called as large intestine. This swelling portion is called as a rectum, and last portion is anus. ఇవి పార్ట్స్ ఆఫ్ alimentary canal. ఏమేమి ఉంటాయి? మౌత్లో ఉన్న క్యావిటీ ఓరల్ క్యావిటీ, నెక్స్ట్ పోర్షన్ ఈజ్ ఫానిక్స్, నెక్స్ట్ ఈసోఫేగస్, స్టొమక్, యూ-షేప్డ్ ట్యూబ్ కాల్డ్ యాజ్ డియోడినమ్, coiled tube called as a small intestine, and this portion is large intestine, rectum and anus. So
వీటికి తోడుగా ఇంకొన్ని గ్లాండ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. 4 steps takes place in our human digestive system. ఈ alimentary canalలో మనకి 4 steps జరుగుతాయి. మనకి డైజెషన్ 4 స్టెప్స్లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంజెషన్. ఇన్ అంటే ఇన్సైడ్ లోపలికి, జెషన్ అంటే తీసుకోవడం, టేకింగ్. సో ఫుడ్ని లోపలికి తీసుకోవడానికి అంటే టేకింగ్ ఫుడ్ ఇంటూ మౌత్ తీసుకోవాలి యాజ్ ఇంజెషన్. టేకింగ్ ఫుడ్ ఇంటూ మౌత్, ఫుడ్ని మౌత్లో తీసుకోవడాన్ని ఇంజెషన్ అంటాం. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ డైజెషన్. ఇందాక చెప్పుకున్నాను కదా, కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ కాస్త సింప్లర్ వన్స్గా కన్వర్ట్ అవ్వడాన్ని డైజెషన్ అని పిలుస్తాం. ఇదిగోండి, కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ ఫామ్ ఏమవుతాయి, సింపుల్ వన్స్గా టర్న్ అవుతాయి గ్లూకోజ్గా. ప్రోటీన్స్ వచ్చేసరికి ఎమైనో యాసిడ్స్గా, ఫ్యాట్స్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్గా, అలా కాంప్లెక్స్ ఫామ్స్ సింపుల్ ఫామ్స్గా కన్వర్ట్ అవ్వడాన్ని డైజెషన్ అంటాం. దట్ ఈస్ అ సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే పీల్చుకోవడం. సో వన్స్ ది కాంప్లెక్స్ ఫార్మ్స్ కన్వర్ట్ ఇంటూ సింప్లర్ వన్స్, ఈ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ సింప్లర్గా కన్వర్ట్ అవ్వగానే దీస్ సబ్స్టెన్సెస్ విల్ గెట్ అబ్జర్బ్డ్ ఇంటూ అవర్ బ్లడ్. ఈ సబ్స్టెన్సెస్ అన్నీ ఏమవుతాయంటే మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. దేనిలోంచి, ఫ్రమ్ alimentary canal. alimentary canalలోంచి మన బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి అనమాట. ఆ స్టెప్ని మనం అబ్జార్ప్షన్ అని పిలుస్తాము. లాస్ట్ స్టెప్ ఈస్ ఎజెషన్. ఎజెషన్ అంటే రిమూవింగ్ ఆర్ ఎక్స్పెల్లింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ టు అవుట్ సైడ్. సో ఫుడ్ మెటీరియల్ తీసుకున్నాక డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయిపోగా మిగిలిన వేస్ట్ ఆర్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే డైజెస్ట్ అవ్వకుండా లేదా అక్కర్లేని వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎలాగా, త్రూ ఏనస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్ని మనం ఎజెషన్ అని పిలుస్తాం. సో టోటల్ 4 steps takes place in our human digestive system: ingestion, digestion, absorption and egestion. Okay, now let us see how food get digested in each part of our digestive system. మన డైజెస్టివ్ సిస్టంలో ఒక్కో పార్ట్లో ఎలా ఫుడ్ డైజెస్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం, ఇంజెషన్ అంటే టేకింగ్ ఫుడ్ ఇంటూ అవర్ మౌత్, మన మౌత్లోకి ఫుడ్ తీసుకోవడం. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, మన ఫుడ్ని మౌత్లోకి తీసుకుంటాం. మౌత్ లోపలికి అంటే ఏంటి, క్యావిటీ ప్రెజెంట్ ఇన్ ద మౌత్. మన మౌత్లో క్యావిటీ ఉంటుంది కదా, ఆ క్యావిటీలోకి ఫుడ్ని తీసుకుంటాం. క్యావిటీ ప్రెజెంట్ ఇన్ ద మౌత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ అని పిలుస్తాం. సో ఫుడ్ని మనం ఓరల్ ఆర్ బకల్ క్యావిటీ లోపలికి తీసుకున్నాక ఏమవుతుంది అంటే ఇక్కడ ఓరల్ ఆర్ బకల్ క్యావిటీ హ్యాస్ దీస్ పార్ట్స్. మనకి మౌత్ లోపల ఖాళీ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఏమేమి ఉంటాయి అంటే వీ హ్యావ్ టీత్, టంగ్, 3 pairs of salivary glands and palate. These are the 4 structures present in our oral or buccal cavity. మన మౌత్లో ఈ 4 parts ఉంటాయి. టీత్, టంగ్, 3 pairs of salivary glands. Salivary glands అంటే these are the structures which secrete some liquid in our mouth called as saliva. సో మన మౌత్లో లిక్విడ్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా ఎప్పుడు, దాన్ని సెలైవా అని పిలుస్తాం. ఈ సెలైవా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే 3 pairs of salivary glands. అంటే 3 pairs అంటే టోటల్ 6 glands ఉంటాయి అన్నమాట. అండ్ ఏ ప్యాలెట్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్, దాని గురించి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ కమింగ్ టు టీత్, వీ హ్యావ్ 4 sets ఆఫ్ టీత్. మనకి 4 రకాల టీత్ ఉంటాయి. ఏంటివి అంటే ఇన్సిజాస్, క్యానైన్స్, ప్రీమోలాస్ అండ్ మోలాస్. ఇన్సిజాస్, క్యానైన్స్, ప్రీమోలాస్ అండ్ మోలాస్. ఫస్ట్ ఇన్సిజాస్, పైన ఫ్రంట్ సైడ్ 4 ఆన్ అప్పర్ జా and 4 on lower jaw are called as incisors. Incisors. These are useful for cutting and biting the food materials. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ని కట్ ఆర్ బైట్ అంటే కొరకడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ 8 teeth, అప్పర్ జా మీద ఫ్రంట్ 4 teeth and lower jaw మీద ఫ్రంట్ 4 teeth are called as incisors. They are useful for cutting and biting the food material. Next, canines. So incisors కి సైడ్ ఉండే 1 అంటే 4 టీత్ని మనం క్యానైన్స్ అని పిలుస్తాం. దీస్ క్యానైన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టేరింగ్ ఆర్ పియర్సింగ్ ద ఫుడ్ మెటీరియల్. మనం ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ని చీల్చడానికి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కార్నివోర్స్ అయితే టు పియర్స్ మీట్.
మీట్ని చీల్చడానికి పళ్ళతో చీల్చుతారు కదా, సో వాటికి యూజ్ అవుతుంది. ఆర్ మనం హ్యూమన్ బీయింగ్స్లో అయితే షుగర్ కేన్, మనం షుగర్ కేన్ని తీస్తాం కదా పైన తొక్క, సో వాటికి యూజ్ అయ్యే టీత్ ఏంటి, క్యానైన్స్. దే ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఇన్సిజాస్. సో 4 సైడ్స్ ఆఫ్ ఇన్సిజాస్లోనూ మనకి 4 క్యానైన్ టీత్ ఉంటాయి. నెక్స్ట్ క్యానైన్స్ పక్కన ఉండే 2 టీత్ బోత్ ఆన్ అప్పర్ అండ్ లోవర్ జా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే టీత్ని మనం ప్రీమోలాస్ అని పిలుస్తాము. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ చూయింగ్ ద ఫుడ్ మెటీరియల్, ఫుడ్ని నవలడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అఫ్కోర్స్ వాటి వెనక ఉండే మోలార్స్ అవి కూడా 3 ఉంటాయి. పైన అప్పర్ జా మీద 3, లోవర్ జా మీద 3, సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో దీస్ టీత్ ఆర్ కాల్డ్ యాజ్ మోలార్స్ అని పిలుస్తాము. దీస్ అండ్ ప్రీమోలాస్, మోలార్స్ అండ్ ప్రీమోలాస్ బోత్ ఆర్ యూస్ఫుల్ ఫర్ చూవింగ్ ద ఫుడ్ మెటీరియల్, ఫుడ్ని బాగా నమలడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా మనకి మౌత్లో 4 సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఇన్సిజాస్ ఫర్ కటింగ్ అండ్ బైటింగ్ ద ఫుడ్ మెటీరియల్, క్యానైన్స్ వచ్చేసరికి ఫర్ టేరింగ్ ఆర్ పియర్సింగ్ ద ఫుడ్ మెటీరియల్, నెక్స్ట్ ప్రీమోలాస్ అండ్ మోలాస్ వచ్చేసరికి దే ఆర్ యూస్ఫుల్ ఫర్ చూయింగ్ ద ఫుడ్ మెటీరియల్. ఇలా మనకి 32 టీత్ ఉంటాయి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం 7th లెసన్లో చదువుకుంటాం. ఓకేనా, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్పాను. సో 4 సెట్స్ ఆఫ్ టీత్ అన్నీ కలిసి కూడా మనకి హెల్ప్ చేస్తాయి ఫుడ్ని చూ చేయడానికి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టంగ్ ఇన్ అవర్ మౌత్? టంగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, టంగ్ ఈజ్ అ మస్క్యులర్ స్ట్రక్చర్, మజిల్తో తయారైన స్ట్రక్చర్. ఎందుకు యూజ్ అవుతుందంటే, it contains thousands and thousands of taste buds which are useful for identifying taste of the food material. మనం తినే ఫుడ్ మెటీరియల్ యొక్క టేస్ట్ ఏంటో మనకి తెలియజేయడం కోసం మనకి టంగ్ మీద థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఆ టేస్ట్ బడ్స్ వల్ల మనకి ఆ ఫుడ్ మెటీరియల్ యొక్క టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అఫ్కోర్స్ డైజెషన్కి కాదు అది ఇంపార్టెంట్, టేస్ట్ తెలుస్తుంది. అండ్ దిస్ టంగ్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ పుషింగ్ ద ఫుడ్ టువర్డ్స్ టీత్ వైల్ మాస్టికేటింగ్. మనం ఫుడ్ని నవ్వులుతూ ఉంటాం కదా, అంటే ఫుడ్ని చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ చేయడాన్ని మాస్టికేషన్ అంటాం. సో అలా మనం నవ్వులుతూ ఉన్నప్పుడు ఫుడ్ని పళ్ళ వైపుకి తోస్తూ ఉంటుందన్నమాట ఈ టంగ్. ఎలా అయితే మనం పప్పు రుబ్బేటప్పుడు పప్పుని రాయి వైపుకి తోస్తూ ఉంటామో, అలాగా టంగ్ కూడా ఏం చేస్తుంది, ఫుడ్ మెటీరియల్ని టీత్ వైపుకి తోస్తూ ఉంటుందన్నమాట, ఇంకా బాగా గ్రైండ్ అవ్వడం కోసం. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టంగ్. ఎందుకు యూజ్ అవుతుంది? టంగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టేస్ట్ ఒకటే అయితే, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ పుషింగ్ ద ఫుడ్ మెటీరియల్స్ టువర్డ్స్ టీత్ ఫర్ గ్రైండింగ్ పర్పస్ కోసం తోస్తూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్, ఓరల్ క్యావిటీ హ్యాస్ 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్స్. సో టీత్ అయిపోయింది, టంగ్ అయిపోయింది, వీ హ్యావ్ 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి విచ్ ప్రొడ్యూసెస్ సెలివా. ఏమేం గ్లాండ్స్ అంటే, పెరోటిడ్ గ్లాండ్స్, సబ్లింగ్యువల్ గ్లాండ్స్, సబ్ మాండిబ్యులర్ గ్లాండ్స్. పెరోటిడ్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా పేర్గా ఉంటాయి అనమాట, 2 ఉంటాయి. పెరోటిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ జస్ట్ బిలో ఆర్ ఇయర్స్, మన చెవులకి కింద పోర్షన్లో మౌత్లో ఉంటాయి. దే ఆర్ ప్రెజెంట్ జస్ట్ బిలో ఆర్ ఇయర్స్, మన ఇయర్స్కి కింద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి మౌత్లో పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి. నెక్స్ట్, సబ్లింగ్యువల్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ బినిత్ ఆర్ టంగ్, మన నాలుక కింద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లొకేట్ అవుతాయి. ఏంటివి? సబ్లింగ్యువల్ గ్లాండ్స్. థర్డ్ వచ్చేసి సబ్ మాండిబ్యులర్ గ్లాండ్స్. దీస్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ఆర్ లోవర్ జా, మన కింద జా ఉంది కదా, దవడ ఉంది కదా, లోవర్ జా, ఆ లోవర్ జా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లొకేట్ అయి ఉంటాయి అనమాట, సబ్ మాండిబ్యులర్ గ్లాండ్స్. సో ఇవన్నీ కూడా పెయిర్స్గా ఉంటాయి. ఆల్ దీస్ గ్లాండ్స్, ఈ 3 pairs ఆఫ్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే, దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ సెలవా వెన్ ఫుడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్. ఫుడ్ ఎప్పుడైతే మౌత్లో ఉంటుందో అప్పుడు ఈ సెలవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే, దే విల్ ప్రొడ్యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ సెలవా, ఎక్కువ సెలవాని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకు అంటే దిస్ సెలవా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఈజీ స్లిప్పింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ our digestive tract. సో అలా ఫుడ్ ఈ సెలవాతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈజీగా నెక్స్ట్ పార్ట్ అంటే వెనక ఉన్న ఫానిక్స్, ఈసోఫేగస్, స్టొమక్లోకి ఈజీగా స్లిప్ అయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం ఈ సెలవా సెక్రీట్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదా, సెలవా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఈజీ స్లిప్పరీ మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ our digestive tract. ఇంకా దిస్ సెలవా ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టేస్ట్. ఫుడ్ ఎప్పుడైతే ఈ సెలవాతో మిక్స్ అవుతుందో అప్పుడు మనకి టేస్ట్ త్వరగా తెలుస్తుందన్నమాట. వాటి గురించి కూడా మనం 7th లెసన్లో డీటెయిల్గా చదువుకుంటాం. సో సెలవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే సెలవా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టేస్ట్. థర్డ్ ఫంక్షన్ వచ్చేసి, దిస్ సెలవా
ఈజ్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ఆర్ మౌత్. సో యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ఆర్ స్టొమక్. సో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మన స్టొమక్లో డైజెషన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాము. నో, డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఇన్ మౌత్ ఇట్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెవా. సెలెవా హెల్ప్తో మన తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ మౌత్లోనే డైజెస్ట్ అవుతాయి. ఎలాగా అంటే సెలైవా హ్యాస్ అన్ ఎంజైమ్ కాల్డ్ సెలైవరీ ఎమైలేస్. సెలైవాలో సెలైవరీ ఎమైలేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థయాలిన్ అని పిలుస్తాం, పీ సైలెంట్ థయాలిన్. దిస్ ఎంజైమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్. మనం తినే ఫుడ్ మెటీరియల్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని మౌత్లోనే ఈ సెలైవాలో ఉన్న సెలైవరీ ఎమైలేస్ ఆ థయాలిన్ అనే ఎంజైమ్ మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్గా అంటే సింపుల్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో సెలైవరీ గ్లాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? టేస్ట్ తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి, అండ్ ఫర్ ఈజీ స్లిప్పరీ మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్, ఈజీగా స్లిప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఈ సెలైవరీ గ్లాండ్స్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ఓరల్ క్యావిటీ ఈజ్ ప్యాలేట్. ప్యాలేట్ మన మౌత్ని క్లోజ్ చేసినప్పుడు మన టంగ్కి ఒక పోర్షన్ టచ్ అవుతుంది చూడండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూఫ్ ఆఫ్ ఆర్ ఓరల్ క్యావిటీ అంటాం. మన నాలుకకి పైన ఉన్న ఒక పోర్షన్ టచ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్యాలేట్ అని పిలుస్తాం. ప్యాలేట్ యాక్చువల్లీ ప్యాలేట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ సెపరేటింగ్ ఆర్ నేసల్ క్యావిటీ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ. మన నోస్లో ఉన్న నేసల్ క్యావిటీని మౌత్లో ఉన్న ఓరల్ క్యావిటీని రెండింటిని కూడా సెపరేట్ చేస్తుంది అనమాట. బోనీ ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ప్యాలేట్ అని పిలుస్తాం. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఆర్ ఓరల్ క్యావిటీ, ఇది కూడా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పుషింగ్ ద ఫుడ్ అగైనెస్ట్ ఆర్ టంగ్. సో మనం ఫుడ్ నవ్వులుతూ ఉన్నప్పుడు ఆ ప్యాలెట్ ఫుడ్ని టంగ్కి అగైనెస్ట్గా పుష్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఈజీగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. సో దీని గురించి ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ టాపిక్లో లేదు, మనం 7th లెసన్లో చదువుకుంటాము. బట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. టీత్ గురించి, టంగ్, ప్యాలెట్ అండ్ సెలైవరీ గ్లాండ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ లెసన్స్లో తెలుసుకుంటాము. బట్ మీకు ఇప్పుడే చెప్పానమాట నేను. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ 4 స్ట్రక్చర్స్, ఈ మౌత్లో ఉన్న టీత్, టంగ్, ప్యాలెట్, సెలైవరీ గ్లాండ్స్ హెల్ప్తో ఏమవుతుందంటే ఫుడ్ ఇట్ గెట్స్ టర్న్డ్ ఇంటూ స్మాల్ పీసెస్. పెద్ద పెద్ద బిగ్ పార్టికల్స్గా ఉన్న ఫుడ్ కాస్త ఏమవుతుంది చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సెలైవా యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ మ్యూకస్. సెలైవా యాడ్ అవ్వడం వల్ల కొంచెం ముద్దలాగా తయారవుతుంది అనమాట ఫుడ్ మెటీరియల్. దిస్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ బోలస్ అని పిలుస్తాం. సో ఇలా కార్బోహైడ్రేట్స్ ఆల్రెడీ కొంచెం డైజెస్ట్ అయిపోయినాయి కదా, సో పార్షియల్గా డైజెస్ట్ అయింది. పార్షియల్గా అంటే కంప్లీట్గా కాకుండా సగం డైజెస్ట్ అయింది అని అర్థం. సో దిస్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ మౌత్ ఆఫ్టర్ మాస్టికేషన్, అంటే నమిలేసిన తర్వాత ఇలా తయారైన ఫుడ్ మెటీరియల్ని మనం ఏమంటాము అంటే బోలస్ అని పిలుస్తాం. బోలస్. సో ఈ బోలస్ ఏమవుతుంది అంటే ఆఫ్టర్ స్వాలోయింగ్, ఎప్పుడైతే మనం మౌత్ని క్లోజ్ చేసి మింగుతాం కదా ముద్దని, అలా మింగినప్పుడు ఏమవుతుందంటే దిస్ బోలస్ will enter into next part of our digestive tract called as a pharynx లోకి వెళ్తుందనమాట. సో ఫస్ట్ మౌత్లో డైజెషన్ కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 4 స్ట్రక్చర్స్ హెల్ప్తో ఫుడ్ ఏమవుతుంది చిన్న చిన్న పీసెస్గా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ కొంతవరకు డైజెస్ట్ అయిపోయినాయి. దిస్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఈస్ కాల్డ్ as బోలస్ అని పిలుస్తాము. ఈ బోలస్ ఏమవుతుంది నెక్స్ట్ వెన్ వి స్వాలో ద ఫుడ్, మనం ఫుడ్ని స్వాలో చేసినప్పుడు అంటే మింగినప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ పార్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఫానిక్స్.